నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మంత్రివర్గ విస్తరణ కోసం నిన్న మొన్నటి వరకు ఎంతో ఆశగా ఎదురు చూసిన కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు గట్టి షాకే తగిలింది. అధికారంలోకి రాగానే తమకు మంత్రి బెర్తులు ఖాయమని మురిసిపోయిన లీడర్లకు హైకమాండ్ నిర్ణయం ఒక పీడకలలాగా మారగా రేపో మాపో విస్తరణ ఉంటుందని సాగిన ప్రచారంగానే మిగిలిపోయింది. దీంతో పదవుల కోసం ఆశపడ్డ వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయితే ఈ కేబినెట్ విస్తరణను ప్రస్తుతానికి పక్కన పెట్టాలన్న నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డిదా లేక ఢిల్లీ అధిష్టానానిదా? అసలు ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 పూర్తి అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. ఇవాళ రేపో విస్తరణ ఉంటుంది, మనకు బెర్తు దక్కుతుంది అని ఇన్నాళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆశాబహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పార్టీ పవర్లోకి రావడంతో తాము మంత్రులమైపోతామని కలలు కన్న సీనియర్లకు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు గట్టి షాకే ఇచ్చాయట. అంతేకాదు అసలు ఇప్పుడు రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అన్న అనుమానం కూడా మొదలైంది. నిజానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కేబినెట్ విస్తరణపై నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సీఎంతో కలిపి తెలంగాణ మంత్రివర్గంలో 12 మంది మంత్రులు ఉండగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపైన కన్నేసిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. ఢిల్లీ పెద్దలను కలవడం, హైకమాండ్ కు రిక్వెస్టులు పంపడం, ఏఐసీసీ ముఖ్య నేతల వద్ద గట్టిగా లాబింగ్ చేయడం లాంటివన్నీ చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖాయమైపోయిందంటూ ఊహాగానాలు హోరెత్తేవి. కానీ ఇప్పటి వరకు ఆ ముహూర్తం మాత్రం అసలు ఖరారే కాలేదు. అయితే ప్రస్తుత పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి వర్గం నుంచి వస్తున్న ప్రచారం చూస్తుంటే పదవులపై ఆశలు పెంచుకున్న ఆశావహులకు నిరాశ మిగిలేలా ఉందని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు పెద్ద బాంబే పేల్చారట. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా మంత్రులను కేబినెట్లోకి తీసుకురావాల్సిన అవసరమే లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇది ఆశావహులకు కోలుకోలేని షాక్ గా మారిందని తెలుస్తోంది. ఖాళీలు భర్తీ చేయకపోయినా పాలన సాఫీగానే సాగుతోంది కదా, అలాంటప్పుడు ఆ పదవులను భర్తీ చేయడం దేనికనే టాక్ గట్టిగా వినిపిస్తుందని సమాచారం. ఒకవేళ హైకమాండ్ నేరుగా ఆదేశిస్తే తప్ప కేబినెట్ విస్తరణ చేసే ఆలోచనే సీఎం రేవంత్ రెడ్డికి లేదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ పదవి కాలంలో ఇక విస్తరణ ప్రక్రియ పూర్తిగా అటకెక్కినట్లు చర్చ మొదలైంది. ఇక మంత్రి పదవుల భర్తీ నిలిచిపోతుందన్న వార్తలతో ఆ పోస్టులపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారట. ఇక ఈ జన్మలో మనం మంత్రులం కాలేమా అంటూ కొందరు సీనియర్లు బహిరంగంగానే ఆవేదన చెందుతుండగా, ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినా తమకు తగిన గుర్తింపు లభించలేదని మరికొందరు ఆశాబహులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట. ఈ క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినట్లే రెయిన్బౌళ్లు కష్టపడిన నాయకులను కూడా మోసం చేస్తారా అంటూ మండిపడుతున్నారట. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే అన్ని ప్రాంతాలకు, సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశించిన నేతలకు ఇప్పుడు నిరాశ ఎదురవడంతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు ఈ పదవుల భర్తీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టారో, దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో కూడా సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. ప్రస్తుతం రేసులో ఉన్న సీనియర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే పార్టీలో పరిస్థితులు కాస్త సున్నితంగా ఉన్న నేపథ్యంలో కొందరికే అవకాశం ఇస్తే మిగిలిన వారంతా తీవ్ర అసంతృప్తికి గురై రెబల్స్ గా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి హోల్డ్లో పెట్టారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేతలు
నేతలు సూచిస్తున్నారు. కేబినెట్ విస్తరణ చేపట్టకపోవడం వల్ల ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న సీనియర్లలో తీవ్ర అసంతృప్తి రగులుతోందని, ఇది భవిష్యత్తులో పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ అసంతృప్తి జ్వాలలు ఇప్పుడే బయటపడకపోయినా రేపు ఎన్నికల సమయంలో బాంబులా పేలితే డ్యామేజ్ కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదని వాపోతున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో ఈ కేబినెట్ విస్తరణ వ్యవహారం పెద్ద రాజకీయ వివాదంగా మారేలా కనిపిస్తోంది. మరి హైకమాండ్ జోక్యం చేసుకుని ఖాళీలను భర్తీ చేస్తుందా, లేక ఈ టర్మ్ మొత్తానికి విస్తరణకు ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది వేచి చూడాల్సిందే మరి.